డైరెక్టర్ అయినా సరే కోన గారికి దర్శకత్వ పర్యవేక్షణ అనే టైటిల్ యాడ్ చేశారు. నాకు ముందేం చెప్పలేదండి దర్శకత్వ పర్యవేక్షణ అని. ఇట్స్ ఎ టీమ్ వర్క్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎవరు ఇండివిజువల్గా మార్కులు కొట్టేయడానికి మార్కులు నాది అని చెప్పుకోవడానికి శంకరాభరణ అందరూ. రైటర్ కమ్ ప్రొడ్యూసర్ అయినప్పుడు చిన్న టెన్షన్ ఎక్కడ ఉంటుందంటే ఫుల్ డిసిషన్స్ అన్నీ ఆయన చేతిలోనే ఉంటాయి. హీ కెన్ రిమూవ్ అండ్ హీ కెన్ యాడ్ ఎనీథింగ్. నేను ఎవరి గురించి నేను బ్యాడ్గా మాట్లాడలేదు. ఎందుకంటే అంటే జరిగింది అంతే. అది నన్ను ఏం చేయలేదు. విధరాత్ని ఎవరు మాట్లాడలేదు. మీరు ఇండస్ట్రీకి వచ్చి 15 years అయింది, బట్ ఇన్నేళ్ళు ఎందుకు పట్టింది సార్ మీకు డైరెక్షన్ చేయడానికి? అంటే గజనీ మహమ్మద్ 7 సార్లు దండయాత్ర చేసినట్టుగా నేను అది 7 ప్రాజెక్టులు దగ్గర దాకా వచ్చి ఆగిపోయినాయి. సో దిస్ ఇస్ ద 8th ఫిల్మ్. సినిమా ఇండస్ట్రీలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాలంటే టాలెంట్తో పాటు వెనకాల కొంచెం ఆర్థిక స్తోమత కూడా ఉండాలి. లేదంటే ఏమవుతుందంటే ప్రతి నెల మనకు రెంట్ కట్టుకున్నప్పుడు తెలుస్తాం బాధ. ఇన్నేళ్ళే ఉన్నారు ఇండస్ట్రీలో, సో నేర్చుకుంది ఏంటంటే ఇండస్ట్రీలో ఫస్ట్ నేర్చుకోవాల్సిన వాటిని సహనం. అది ఉందంటే మనిషి డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. ఇంత బాగా మాట్లాడుతున్నారు కదా సార్, ఇంతవరకు ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వకపోవడం ఏంటి? 10 మంది ఆర్టిస్ట్ నుంచి పెట్టి ఇలా చేయండి అలా చేయండి అని చెప్పి యాక్షన్ చెప్పడం చాలా ఈజీ. మనం ముందు నటించడం అనేది